కూరలో చూడాలని పిచ్చోని చూడకూడదు. నీ పిచ్చోని కాదు, మంచోని పిచ్చోని కాదు, నేను మంచోన్నే. నేను చాలా చంటుకోరండి. నా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోరు కనుక నా మన బుద్ధి బాగలేదు. నా పరిస్థితి ఎలా అయిపోయింది. ఎప్పటికీ నేను నీసుమాస తినకుండా ఆ దేవుడికే సేవ చేసుకుంటూ ఉన్నాను. ఎన్ని ఊరు పోయినా శ్రీనగర్ కూడా రావాలా అనాలి. అలా అంటే నాకు చాలా సంతోషం. అనకపోతే నాకు బాధ. చంటుకోరండి చేసి భూదేవిని మీరు చాలా మీరు భూతల్ని అవమానిస్తున్నారు. పొద్దులెగితే భూదేవిని ముక్తులేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. హిందూ మతాన్ని చాలామంది వించెత్తున్నారు. అన్ని కులాలైన మతంలో ఏరే మతంగా మారిపోతున్నారు. ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది. పొద్దులెగితే అవమానిస్తుంది. ఎందుకంటే హిందూ దేవుని ఇంచపరచకూడదు. శివుడు క్షమించాడు. హరహర మహాదేవ శంభో శంకర. నన్ను మా ఊరు వెళ్తే కాకినాడలోని పెద్దపురాన్ని అంకులు తాతయ్య అంటున్నారు. ఎవరు నన్ను ఊరే అని పిలుపుతలేదు. అందరూ నన్ను ఊరే ఇలా రారా ఇలా చదువుకోరని. నాకు డైపర్ కావాలా, డైపర్లు, పాల డబ్బాలు, గిలిగిచ్చికాయలు పాల డబ్బాలు కావాలి. నాకు పాల డబ్బాలు, గిలిగిచ్చికాయలు పాల డబ్బాలు కావాలి. నాకు సబ్బు కావాలా, టెడ్డిపేరు సబ్బు కావాలి. నాకు టెడ్డిపేరు సబ్బు కావాలా, టెడ్డిపేరు సబ్బుని బేబీ సబ్బు కావాలి. నాకు మొక్కలు రాసుకుంటే లేతగా రావాలా. ఎందుకంటే హిందువుని వించెప్తే నాకు పాల డబ్బాలు కొనొద్దు. హిందూ దేవుని వించెప్తే నాకు పాల డబ్బాలు కొనొద్దు. దయచేసి భూదేవిని మీరు చాలా మీరు భూతల్ని అవమానిస్తున్నారు. పొద్దులెగితే భూదేవిని ముక్తులేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. ఎంతో బాధగా ఉంది నాకు. దేవతలు దేవుళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే క్రైస్తవాన్ని ఎందుకని అనుకుంటారు. దేవుడు ఒకటే కదా శివుడు. అన్ని దేవుళ్ళు ఒకటే కదా, ఎందుకు కాదంటారు. ఇప్పుడు నిజమైన దేవుడు ఉన్నాడు శివుడు దేవుడు కదా. మీరు శివుడిని మీరు అవమానిస్తున్నారు. వెంకటరావు ఉన్నాడు 7 కోట్ల వాడు, ఆయన దేవుడు కదా. మరి ఆయనేమో పాస్టర్ గారేమో ఆయన దేవుడు కాదంటారు. నిజమైన దేవుడు యేసుప్రభు అంట. తప్పు కాదు మీరు అలా అంటారా. అన్ని దేవుళ్ళు ఒకటే కదా. మీరు ఏ దేవుడిని వించపరచకూడదు. మతాల కులమైన సాయిబాబా దేవుడు కదా. మరి సాయిబాబా దేవుడు కాదంటున్నారు. మరి సాయిబాబా ఏంటి దేవుడే. సాయిబాబా దేవుడు కాదంటున్నారు మీరే. ఎందుకంటే హిందువులు చాలా మంచివాళ్ళు. మీరు హిందువుని దేవుడిని అవమానిస్తే నాకు చాలా బాధగా ఉంది. పొద్దులెగితే బూదేవిని మొక్కాల. బూదేవిని మొక్కుతలేదు. నేను చాలా చంటుకోరండి. మరి అందరూ నన్ను ఎందుకు గడిపిస్తారు. నేను దేవుడితో సమానం కదా. నన్ను ఏలం చేసి చాలామంది ఏలం చేసి నన్ను అందరూ పిచ్చోడిగా చూస్తున్నారు. ఎవరు నన్ను సంటుకూరలో చూస్తలేదు. ఎవరు నన్ను సంటుకూరలో చూడాలని పిచ్చోడిగా చూడకూడదు. నీ పిచ్చోని కాదు, పిచ్చోని కాదు, నేను మంచోన్నే. నేను చాలా చంటుకోరండి. నా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోరు కనుక నా మన బుద్ధి బాగలేదు. నా పరిస్థితి ఎలా అయిపోయింది. ఎప్పటికీ నేను నీసుమాస తినకుండా ఆ దేవుడికే సేవ చేసుకుంటూ ఉన్నాను. ఎన్ని ఊరు పోయినా శ్రీనగర్ కూడా రావాలా. అందరూ అడుగుతారు స్వాములు అందరూ ఎరా మహేష్ తిన్నవారని. గురుసమ్మ కూడా నాకు ఆయన గురుసమ్మ దేవుడైనా. నేను చాలా చంటుకోరండి. ఎప్పటికీ చంటుకోర ఎక్కడ ఉండాలా. నాకు దయచేసి లైకులు కొట్టండి. నేను హిందూని పాటింతాను, హిందూని నమ్ముతాను. హిందూకి జై. హరహర మహాదేవ శంభో శంకర. నేను చాలా చంటుకోరండి. అలాగే నేను ఎంతోమంది ఏడిపెడుతున్నారు. మరి చాలామంది వేలం చేస్తున్నారు. మరి దేవుడు అంటే శివుడే కదా. మరి శివుని నమ్ముకోండి. హరహర మహాదేవ స్వామియే శరణమయ్యప్ప. ఎప్పుడు కూడా హిందువుని ఇంచపరచకండి. దయచేసి ప్లీజ్ హిందువుని ఇంచపరచకండి. నేను చేసిన తప్పు అయితే నన్ను క్షమించండి. నేను చేసిన కరెక్ట్ అయితే నన్ను ఫాలో అవ్వండి. హిందూనే ఫాలో అవ్వండి. హిందూ దేవుడికి జై. హరహర మహాదేవ శంభో శంకర. అందరూ నన్ను ఒరే ఇలా రారా అనాల. పాల డబ్బాలు గిలిగిచ్చి